పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ టీడీపీ నాయకులు పలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పట్ల తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గుంపుల సత్యకృష్ణ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉండి, పాలకోడేరు, ఆకివీడు, కాళ్ల మండలాల టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉండి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. రఘురామకృష్ణంరాజుకు ఏదైనా హాని జరిగితే దానికి సత్యకృష్ణదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ మేరకు ఉండి, పాలకోడేరు, ఆకివీడు, కాళ్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గుంపుల సత్యకృష్ణ అనే వ్యక్తి ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిని నిజంగా కూడా మనం మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడి దారుణమైన మాటలు మాట్లాడి ఆయన మేము ముద్దుగా మా నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ముద్దుగా మేము త్రిబులారని పిలుచుకుంటాం. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కానీ ఎక్కడో తెలియని నియోజకవర్గం నుంచి వచ్చి ఈవేళ ఎంత ఘోరంగా మాట్లాడాడో అంత ఘోరంగా ప్రజలందరూ చూశారు ఆ వీడియోని. అయితే చాలా బాధేసింది. బాధేసి మేము కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేద్దాం అనుకున్నాం. చిచ్చే ఇలాంటి వ్యక్తి గురించి మామూలుగా ఎంత చేసినా దరిద్రం ఎందుకని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. అందుకని 4 మండలాల్లో మా త్రిబులార్ గారు కూడా అలాంటి కాంట్రవర్సీకి వెళ్ళొద్దని చెప్పి మమ్మల్ని అన్నారు. అందుకని అయితే ఈవేళ కూటమి ప్రభుత్వం అలాంటి వ్యక్తిని ఇమీడియట్లీగా అరెస్ట్ చేసేంతగానే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం నిజంగా కూడా ఒక డిప్యూటీ స్పీకర్ అంటే గౌరవించి డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చింది. అలాంటప్పుడు అసలు ఆయనకి ఇలాంటి పరాభవం జరుగుతూ ఉంటే ఎందుకనే ఇవాళ ఇమీడియట్లీగా కూటమి ప్రభుత్వం చర్య తీసుకుని అతను ఇమీడియట్లీగా కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అరెస్ట్ కనుక చెయ్యకపోని పక్షంలో ఎంతకనే మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి